రెవెన్యూ అటవీ భూ వివాదాల పరిష్కారానికి కార్యాచరణ చేపట్టాలని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌర సంబంధాల శాఖల మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఆదివారం మంత్రి ఖమ్మం శ్రీ సర్కిల్లోని తన నివాసంలో ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురామరెడ్డి, జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డాక్టర్ పి శ్రీజ, రెవెన్యూ అటవీ శాఖ అధికారులతో రెవెన్యూ అటవీ భూములలో ఉన్న సమస్యల పరిష్కారం, రెవెన్యూ ప్రైవేటు వ్యక్తుల మధ్య ఉన్న భూ వివాదాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం పంపిణీ చేసిన అసైన్మెంట్ పట్టాలలో గత 40 సంవత్సరాలుగా క్షేత్రస్థాయిలో రైతులు సాగు చేస్తున్నారని, రైతులకు ఉన్న భూ సమస్యలు రెవెన్యూ అటవీ అధికారుల సమన్వయంతో పనిచేసి పరిష్కరించాలన్నారు. భూములు సర్వే కోసం అవసరమైతే అధునాతన సామగ్రిని సైతం అందుబాటులోకి తెస్తామని మంత్రి అన్నారు. జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలో ఒక గ్రామాన్ని ముందస్తుగా పైలట్ కింద ఎంపిక చేసుకుని అక్కడ రెవెన్యూ అటవీ సమస్యల భూ వివాదాల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని మంత్రి అన్నారు. అటవీ భూములకు సంబంధించి సరిహద్దు వద్ద అధునాతన పరికరాలతో సర్వే చేపట్టి పక్కాగా నమోదు చేయాలన్నారు.